ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగిన పరిస్థితి. మనతో పాటు సిర్పూర్ ఎమ్మెల్యే ఉన్నారు. సరే మనతో మాట్లాడు అన్న, ఏంటి ఉత్సవాలు సాటిస్ఫై లేదా? ఉత్సవాల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సాటిస్ఫైడ్ అని అంటే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అనేది అందరం అంగీకరించాల్సిన అవసరం ఉంది. అమరవీరులు త్యాగం 1200 మంది అమరవీరులు త్యాగం ఫలితమే ఉద్యమం. కేవలం ఒక్కరిద్దరు చేసింది కాదు, వ్యక్తి కాదు, మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ ముందుండి పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. అటువంటి తెలంగాణ సమాజానికి ఉద్యమ ఫలితాలు పూర్తిగా దక్కలేదనేది కూడా మనం అందరం అంగీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన సందర్భంగా వారందరూ ఉద్యమ ఆకాంక్షలు వాళ్ళ ఏదైతే ఎజెండా ఉండిందో మనకు ఉద్యమం టైంలో అజెండా పూర్తి కాలేదనే విషయం అందరికీ అర్థమైంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించింది. సరే, రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. దాన్ని వాళ్ళు సంపూర్ణంగా ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధికి దోహదపడతారు అనే ఆలోచన వాళ్ళు చేయాలి. ప్రతిపక్షంగా మేము సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాదే ఉంది, వచ్చే ప్రభుత్వం కూడా మాదే. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత కూడా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే స్వభావంతో ముందుకు పోతాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం శక్తివంతులనే కూడా నాకైతే 2 అంకెల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే డిఫికల్ట్ ఏరియాస్ అయిన మహబూబ్ నగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇటువంటి మెదక్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో కూడా గణనీయంగా ఓట్లు సాధించారు. ఓటింగ్ పర్సంటేజ్ అయితే నాకు డౌటే లేదు, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీకి వస్తుంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. కాబట్టి సీట్లు పెరుగుతాయి, ఓట్ల శాతం పెరుగుతుంది. భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? డబుల్ డిజిట్ అంటే 10కి పైగానే వస్తాయనే ఆలోచన ఉన్నది. 10, 11, 12 ఈ 3 అంకెల్లో ఏదో ఒకటి సాధ్యమే. ఏంటన్నా ప్రధానంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రస్తుతం ఏ విధంగా ఉండదు రానున్న రోజుల్లో మీ కార్యాచరణ? రాబోయే 2-3 సంవత్సరాలు మనందరికీ పరీక్ష సమయం. పోడు భూముల ఉద్యమం మళ్ళా తీవ్రతరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల వరకు డ్రామాలాడింది. సీతక్క గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఏవైతే పోడు సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని పక్కన గుట్ట దాఖలు చేస్తూ మళ్ళీ ఫారెస్ట్ అధికారులు దాష్టికాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొదలైంది, అక్కడ సిర్పూర్ నియోజకవర్గంలో మొదలైంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఎదుర్కొంటాం, వారిని ఎండగడతాం. మేము రణరంగమైన సృష్టిస్తాం, కానీ పోడు భూములను కాపాడుకునే ఏర్పాటు చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ విత్తనాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వడ్ల కొనుగోలునైతే అయితే పెద్ద ఎత్తున అవినీతి, అడ్డగోలుగా కటింగ్ పేరిట, తరుగు పేరిట, తప్పాతాలు పేరిట 3 కిలోలు 4 కిలోలు కటింగ్ చేసి ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించారు. కాబట్టి అవినీతికి పాల్పడడం. కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వరి ధాన్యం సేకరణ ఏదైతే ఉందో బాధ్యతను కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలన్నింటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఇక్కడ మాత్రం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇస్తే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. కమిషనర్ గారు కలిసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే మళ్ళీ ఆయన తోక ముడిచి ఇక్కడ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడంతో ఇవాళ కొంచెం ప్రజలకు మంచి స్వచ్ఛమైన బియ్యం, ధాన్యం దొరికే అవకాశం ఉన్నది. బియ్యం దొరికే అవకాశం, రేషన్ బియ్యం కూడా మంచి బియ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా ఎక్కడైతే కన్స్ట్రక్టివ్గా అపోజిషన్, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వానికి అండగా నిలవడానికి సిద్ధం. అంతే తప్పించి ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ మేము వాలిపోతాం. ప్రజల సమస్యల తరపున పోరాటం చేయడానికి సిద్ధం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి మేమే గెలవబోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా దీంతో పాటు తాలు తప్ప పేరుతో పెద్ద మోసం జరిగింది. వెంటనే దీనిపై సీరియస్గా ప్రతిఘటించవలసి ఉంటుంది. రానున్న రోజుల్లో గతంలో సివిల్ సప్లైకి ఇచ్చారు, ఆ తర్వాత కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలని మేము అప్పీల్ చేశాం. దానికి అంగీకరించిన
అంగీకరించడం జరిగింది. దీనిపై కూడా మా ఉద్యమం ఉందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎగ్జిట్ పోల్స్లో మాకు డబుల్ డిజిట్ రాబోతుందని సిర్పూర్ ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈసారి గణనీయంగా బీజేపీకి సంబంధించిన ఓట్ల పర్సంటేజ్ ఉండబోతుంది. ముఖ్యంగా డబుల్ డిజిట్లో మేము గెలవబోతున్నామని చెబుతున్న పరిస్థితి కనుక సుమంత్ అవినాయ్ కార్తీక్ అల్లం. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, 2 తరాల పోరాటం, అసమానమైనటువంటి త్యాగాలు వెరసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాం. ఇది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. స్వరాష్ట్ర ఏర్పాటు సాకారం అయిన తర్వాత సుమారు 9.5 సంవత్సరాల కాలం పాటు స్వరాష్ట్ర పరిపాలన కేసీఆర్ నాయకత్వాన సాగింది. దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలిపినటువంటి తెలంగాణ నిలిచినటువంటి తెలంగాణ ఇవాళ మన ముందు ఆవిష్కృతమై ఉన్నది. తెలంగాణ సమాజానికి ఈ దశాబ్ది కాలం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.